తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఈ జూన్ 6వ తారీఖున అమావాస్య ఉంది. అదేవిధంగా శని జయంతి అంటున్నారండి. ఇప్పుడు జాతకంలో శని దోషాలతో బాధపడుతున్న వాళ్ళకి ఆ రోజు ఏ విధంగా చేసుకుంటే మంచిదంటారు? ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం శమగ్నిరగ్నిభిస్కరశ్చన్నస్తపతి సూర్యః శంవాతో వాత్ప్రపావాంశ్రితః. నమో శనీశ్చరాయై నమః. శని జయంతి అనేటటువంటిది మనిషి యొక్క కర్మ ఫలితాన్ని తొలగించుకోవడానికి ఈ శని జయంతి చాలా ఉపయోగపడేటటువంటి శని జయంతి. అందులోనూ వైశాఖ మాస అమావాస్య రోజు శని భగవానుడు పుట్టినటువంటి రోజు. శని జయంతి అనేటటువంటిది అమావాస్యతో కూడుకొని వచ్చిన కారణము చేత, అందులోనూ రోహిణీ నక్షత్రంలో వృషభ రాశిలో రావడం కారణం చేత, అందులో గురువారము తిథి వార నక్షత్ర ముహూర్త యోగకరణములతో కూడుకొని వచ్చినటువంటి ఈ శని జయంతి అమావాస్య పరమ పవిత్రమైనటువంటి రోజుగా భావన చేసుకోవాలి. ఇలాంటి అరుదైనటువంటి రోజున వచ్చే శని జయంతి అమావాస్య మన జీవితాన్ని మార్చడానికి వచ్చేటటువంటి అమావాస్యగా మనం పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఎక్కువగా ఈ విధంగా రాదు కదండి? చాలా మట్టుకు రాదు. అమావాస్య గురువారము వైశాఖ మాసంలో రావడము, అది పంచగ్రహ కూటమి రోజున ఏర్పడము అనేటటువంటి చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. కనుక ఇలాంటి సందర్భాలలో మనిషికి ఏలినాటి శని ప్రభావము, అర్ధాష్టమ శని ప్రభావము, శని మహర్దశ నడిచేటటువంటి వాళ్ళు లేదా శని దశలో పుట్టినటువంటి వారు తప్పకుండా ఈ యొక్క శని జయంతి రోజున శనీశ్వరుడికి సంబంధించినటువంటి క్రతువులు లేదా యజ్ఞయాగాది క్రతువులు చేసుకోవడం ద్వారా మనిషి యొక్క చెడు కర్మలను దూరం చేసుకోవడానికి ఇది ఉపయోగపడేటటువంటి శని జయంతి. అసలు శని దేనికి కారకుడో తెలిస్తే ఈ శని జయంతి ఎలా జరుపుకోవాలో తెలుస్తుంది. శని దేనికి కారకుడు అని అంటే కూడా మందబుద్ధి కారకుడు. అలాగే శని యొక్క కర్మ చేత మనం జీవితంలో చూడకూడనటువంటి తప్పులు చూస్తాము, చేయకూడనటువంటి తప్పులు చేస్తాము, ఎప్పుడూ భరించలేనటువంటి కోపము రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మనము ఎప్పుడూ కూడా ఎవరి దగ్గర చేయి జాటకుండా ఉండడం అనేటువంటి ఎలాగుంటుందో, శని దశ వచ్చినప్పుడు నలుగురి దగ్గర చేయి దాచి అప్పులు తీసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే సాంసారికమైనటువంటి జీవితంలో ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ఇక శని వల్ల 1, 2 కాదు, మనం చేసుకున్నటువంటి పాపకర్మ మనల్ని వెంటాడుతుంది అని ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఇక వాళ్ళందరికీ శని దశ ప్రారంభమైనట్టే. అది జాతకం ఉన్నా లేకపోయినా మీకు శని దశ ప్రారంభమైంది అని ఎలా తెలుసుకుంటారంటే, మీ కర్మ ఫలితం మీకు వెంటాడుతుంది. ఇక నేను బంగారం ముట్టుకున్నా మట్టి అవుతుంది అని అనుకున్నప్పుడు తమ జీవితంలో ఇది స్టార్ట్. నెగిటివ్ అయినా కాకుండా పాజిటివ్ ఏమి ఉండదు అంటే శని దశలో పాజిటివ్ అనేటటువంటిది ఉండదు. బికాజ్ ఎందుకు అంటే శని ఈజ్ ఎ కర్మకారకుడు. కర్మ అంటే అర్థం ఏంటి? మనం చేసుకున్నటువంటి తప్పు ఒప్పులకు మనకు శిక్షలు చేయడానికి నిర్ణయించినటువంటి వాడే శని భగవానుడు. ఇప్పుడు ఎలాగైతే మనం ఒక తప్పు చేస్తే పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి మనం శిక్ష అనుభవిస్తామో, జైల్లో ఉండి, అలాగే జైల్లో ఉంటే ఎవరైనా సుఖంగా ఉంటారా? ఎవరైనా బాగుంటుంది అని అనుకుంటారా? మళ్ళీ దాంట్లో మనం పాజిటివ్ని వెతుక్కోవడం మన మూర్ఖత్వం. బికాజ్ పాజిటివ్ ఈజే మనం చేసుకున్నటువంటి పుణ్యకర్మ చేత వస్తుంది. శని కర్మకారకుడు కాబట్టి ఇక్కడ ఏం చేస్తాడు? మనం చేసినట్టు పూర్వజన్మ కర్మానుసారం కావచ్చు, ఇప్పుడు జన్మ అనుభవిస్తున్నటువంటి జన్మ కావచ్చు, దాని కారణము చేత మనుషులను శిక్ష వేధించేటటువంటి వాడు, శిక్షలను అనుభవించేలా చేసేటటువంటి వాడు శని భగవానుడు. ఆ కారణము చేత మనిషి ఇక ఆ రోజు నుంచి కష్టము, నష్టము, బాధ, దుఃఖము ఇవే అనుభవించడానికి అతనికి 7.5 సంవత్సరాల పాటు పడుతుంది. ఏలినాటి శని ప్రభావం 7.5 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి ఈ 7.5 సంవత్సరాలు అతని జీవితంలో గడ్డు కాలము అని తెలుసుకుంటాం. అంటే ఎలా వ్యసనాలు లేనటువంటి వాడికి వ్యసనాలు అలవాటు కావడము, మంచిగా ఉన్నటువంటి వాడు కోపావేశుడై ఉండడము, డబ్బు సంపాదించినటువంటి వాడు, ఆస్తులు సంపాదించుకున్నటువంటి వాడు ఇక దాన్ని ఏ రకంగా పోగొట్టుకోవాలో ఎక్కలేని ఆలోచనలు అన్నీ రావడము శని ప్రభావము. అలాగే కుటుంబంలో చీలికలు రావడము, కుటుంబం విడిపోవడము, భార్యాభర్తల మధ్య కోపము రావడము, కోర్టు కేసులో ఇరుక్కోవడము, విడాకులకు దారి తీయడము శని ప్రభావ కారణము.
డబ్బులు పోగొట్టుకోవడము, బెట్టింగ్లు వేయడము, అనవసరమైనటువంటి విషయాల్లో డబ్బులు పెట్టడము శని ప్రభావము. ఇవన్నీ కూడా శని ప్రభావము అని అన్నప్పుడు దాని యొక్క అనుగ్రహం పొందడానికి దిస్ టైమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ డే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శని జయంతి ఇప్పుడు ఒక మనిషి పుట్టినరోజును జరుపుకోవడానికి ఎన్నో డబ్బులు ఖర్చు పెడతాడు, లేదా డబ్బులు ఖర్చు పెట్టుకోలేనాడు పుణ్యం సంపాదించుకుంటే తన పుట్టినరోజు వచ్చింది కదా అని చెప్పేసి 10 మందికి అన్నదానం చేస్తాడు, 10 మందికి వస్త్రదానం చేస్తాడు, ఏదో ఒక సహాయం చేస్తాడు. అలాగే మన జీవితం బాగుండాలి అని అనుకుంటే ఈ శని జయంతి రోజున మనం చేయవలసినటువంటి కర్మ ఏంటి అంటే గనక మనము శని భగవానుడికి ప్రీతికరమైనటువంటి అంశాలు సనాతన ధర్మంలో కొన్ని చెప్పడం జరిగింది. అందులో శని భగవానుడికి ఇష్టమైనటువంటి నల్లటి వస్త్రం సమర్పించడము, నల్ల నువ్వులతో శనీశ్వరుడికి అభిషేకం చేయడము, నువ్వుల నూనెతో అభిషేకం చేయించడము, అలాగే అక్కడ తిలహోమ తంత్రము అనే విధానం ఉంటుంది, తిలహోమ తంత్రము చేయించడము, అలాగే శనికి ఇష్టమైనటువంటి నువ్వులతో చేసినటువంటి లడ్డూలను పెట్టడము, ఇవన్నీ భగవంతునికి చేసేటటువంటి కైంకర్యాలు, విధానాలు శనీశ్వరుడికి చేసేటటువంటివి. అలాగే ఆ రోజున శనీశ్వరుడికి ఇష్టమైనటువంటిది ఏంటి అంటే సహాయము, సహకారము, పేదవారికి అన్నదానం చేయడము, లేనటువంటి వారికి వస్త్రదానం చేయించడము, చదువుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు విద్యా దానము చేయడము, ఇవన్నీ కూడా ఈ యొక్క కలియుగ ధర్మాలలో ఒక భాగంగా చెప్పుకోవడం. ఆ రోజు అమావాస్య కూడా వచ్చింది కాబట్టి అమావాస్య రోజు ఏమైనా చేయొచ్చండి? దీనికి మంచి పని చేయడానికి అమావాస్య, పౌర్ణమి అనేటటువంటివి ఉండవు. అది స్పెసిఫిక్గా ఈ యొక్క శని భగవానుడు పుట్టినటువంటిది వైశాఖ అమావాస్యనే. అలాంటి ఈ వైశాఖ అమావాస్య రోజున చేసేటటువంటి ఏదైతే క్రతువులు ఉంటాయో అవన్నీ కూడా భగవంతుని యొక్క పేరు మీదుగా చేయాలి. ఆయన పేరు మీదుగా చేయడం చేత ఆయన సంతోషించిన వాడై మనకు పుణ్యాన్ని ప్రసాదించి కర్మ ఫలితాన్ని తగ్గిస్తాడు. కాబట్టి కర్మ ఫలితం ఆటోమేటిక్ తగ్గింది అని అంటే గనక ఆటోమేటిక్గా పుణ్య ఫలితం పెరిగి కష్టంలో అంటే గొడ్డలితో పోయేదని గోటితో తీసేస్తాడు. అంటే ఇప్పుడు శని దశ అయిపోతున్న టైంలో కూడా మంచి ఫలితం ఉంటుందంట. అబ్సల్యూట్లీ కరెక్ట్. అంటే శని దశ అయిపోతుంది అన్నటువంటి వాళ్ళకి శని భగవానుడు ఎంతనైతే కష్టపెట్టాడో శని భగవానుడు ఏమనుకుంటాడట, అయ్యో నేను 7.5 సంవత్సరాలు ఇతను పీడించుకొని తిన్నాను, ఇతని అనవసరంగా వేధించుకొని తిన్నాను, ఇతను చేసిన కర్మ ఫలితం అంతా నేను అనుభవించేలా చేశాను అనే ఒక కారణం చేత శని భగవానుడు తన యొక్క ఏళ్ళనాటి శని ప్రభావం ముగుస్తుంది అన్న దశలో, అయిపోతున్నటువంటి దశలో, పీరియడ్లో ఏం చేస్తాడంటే ఏదో ఒక అదృష్టాన్నో లాభాన్నో అతని ఖాతాలో జమ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. బికాజ్ మంచి వరం లాగా రైట్, వరం ఎందుకు ఇస్తాడు? ఇక నుంచైనా ఇన్ని సంవత్సరాలు నువ్వు కష్టపడ్డావు, ఇక నుంచైనా ఈ మంచి నీకు జీవితంలో వచ్చింది, దీని నుంచి ఏం నేర్చుకున్నావు? బికాజ్ ఎప్పుడు మనం ఒక కష్టం నుంచే ఒక పరిష్కార మార్గాన్ని వెతుక్కోవాలి. నాకు కష్టంలో ఉన్నప్పుడు, నేను ఇంత బాధలో ఉన్నప్పుడు నన్ను ఎవరు ఆదుకున్నారు, ఎవరు నన్ను ప్రోత్సహించారు, ఎవరు నన్ను ఈ రకమైనటువంటి కష్టాల నుండి ఎవరు నన్ను ఆదుకున్నారు అనేటువంటి అంశం తెలిసినప్పుడు మనిషి ఎలా జీవించాలో తెలుస్తుంది. పోయేటప్పుడు అదృష్టాన్ని ఇస్తా అంటే ఊరికే ఇవ్వడు. ఈ అదృష్టం చేతనైనా ఇక నుంచి నువ్వు పుణ్యకర్మలు ఆచరించాలి, ఈ అదృష్టం చేతనైనా నువ్వు మంచి కర్మలు ఆచరించి పుణ్యాన్ని పొందాలనేటటువంటి అంశంతో ఇస్తాడు తప్ప ఇక శని దశ వచ్చి పోతున్నాడు కదా ఇక మనకి ఏదో మంచి చేసిపోతాడని చెప్పేసి విర్రవీగకూడదు, అహంకారము ఉండకూడదు అనేటటువంటి అంశం తెలుసుకుంటే గనక ఈ శని దశలో ఉన్నటువంటి వారు చాలా అదృష్టవంతులు అని చెప్పు. వెళ్ళిపోయేటప్పుడు ఏదో ఒకటి చేసిపోతాడు. కాకపోతే ఆ పీరియడ్ అనుభవిస్తూ, ఇప్పుడు దుఃఖం అనుభవించే వారు ఉంటారు కదా, వాళ్ళు ఈ శని జయంతి రోజున తప్పకుండా ఏలిజెంట్ శని ప్రభావం ఉన్నటువంటి వాళ్ళు, అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నటువంటి వాళ్ళు, అలాగే జన్మతః శని దశలో పుట్టినటువంటి వారు, లేదా ఇప్పుడు నడుస్తున్న ప్రజెంట్ శని దశ ఉన్నటువంటి వారు శనికి సంబంధించినటువంటి కర్మాదులు చేయించుకోండి. తప్పకుండా పాపకర్మ విముక్తి అయి పుణ్యకర్మని మీరు పొందవచ్చమ్మా. మంచి పరిహారం తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.